ఏంటిదంటే అధ్యక్ష ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఎమ్ ఆన్ రికార్డ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ బట్టి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల పైన 607 మందికి మేము వైద్యం అందించాం. 607 మందికి 40 కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ మార్పిడిలు మేము 10-12 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం అధ్యక్ష. మేమేమో చేసింది చెప్పుకోలేదు, మేము చేసింది, వీళ్ళదేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష. ఇక మా R&B శాఖ గౌరవనీయులు బట్టి గారు R&B శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారట. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెడతారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీది కాదండి, నేను బట్టి గారిని అడుగుతున్నా. అరే వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ దిస్? గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజెప్పేది అంటే 40% కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 60% ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడు. మీరు 60% కాంట్రాక్టర్ అన్నారు, తప్పది. పంచాయతీరాజ్ కూడా అదేవిధంగా 12,000 కిలోమీటర్లు, మాది ఒక 12,000 కిలోమీటర్లు, ఎవ్రీ ఇయర్ 4,000 కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడే లే, ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను మనకు సార్ అధ్యక్ష మనం చూస్తున్నాం. అంటే నేను R&B మినిస్టర్గా నేషనల్ హైవే ఆహ్వానంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం, హ్యాండికాపడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడైనా పోదా. ఇప్పుడు మొన్న 500 కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు. అది అప్పుడే టెండర్స్ పిలిచినాం. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడద్దు, కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడద్దు. రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను. మేము చేసి చూపిస్తాం. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం. 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్, 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అధ్యక్ష నేను బట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా? దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే మాటలు, ప్రజలని మిస్గైడ్ చేయొద్దు. ఇప్పుడు కూడా అడిగే ప్రశ్న మీరు టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 మంత్స్గా 3 మంత్స్గా ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం, 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం. టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తోని మోడల్గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు. అధ్యక్ష మా ప్రశాంత్ రెడ్డి గారు R&B శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశారు అధ్యక్ష. అయితే ఈ
ఈ 40% కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఈ డబ్బు చెల్లిస్తారు? అంటే రేపటి ప్రభుత్వాల మీద, భవిష్యత్ తరాల మీద ఈ అప్పు భారం వేస్తారా? ఈ అప్పు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా? ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీయులు భట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఫైనాన్స్ సంబంధించి ఇది యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తున్నా, గౌరవనీయులు భట్టి గారు వినాలి, సభను దయచేసి మీరు ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ భట్టి గారు స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ టేబుల్ ఆఫ్ ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు ప్లీజ్ మా గౌరవ స్పీకర్ గారు అలాగే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే నిమిషం సార్, ఎక్కువ నిమిషం, ఒక నిమిషం సార్. సార్ మీరు ఇప్పుడు హరీష్ రావు గారు చాలా, అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పలేను, ఇంతకంటే ఇక పెద్ద జోగు ఉండదు అనుకుంటా. నేను ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 సింగరేణి మినరల్ సార్, సింగరేణి ద్వారా సింగరేణి మినరల్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, ఈ 3 కార్యదర్శులు సార్ ఒక నిమిషం 3 కాన్స్టిట్యూన్సీలు అధ్యక్ష, మీరు కూడా 3 సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. మీరు ఇలా తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాం, మనం వికారాబాద్ వేరంపరం అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అంటే మామ, అల్లుడు, బావమర్ది, మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్స్టిట్యూన్సీలే. పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగిన ₹1 ఇవ్వడానికి రోడ్డు, దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురిదే రాజ్యం, ముగ్గురే డబుల్ రోడ్ వేసుకున్నారు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పై చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఛాలెంజ్ చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొచ్చు సార్ సభలో. ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దు, ప్రజల్ని ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయొద్దు సార్. మళ్ళీ మీరు ఏమన్నా టైం అయిపోయిందంటారు సార్, మధ్యలో ఈయన ఇంటరప్షన్ చేస్తే కష్టము. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఒకరోజు R&B శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు, ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 200 కోట్ల రూపాయలు R&B కింద చేశారు అధ్యక్ష. సరే, డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు భట్టి గారు, నేను ఆగండి భయ్ హరీష్ రావు గారు సార్, ఒక 15 నిమిషాలు అధ్యక్ష. నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు, మండలం నుంచి డిస్టిక్, మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష, ఇది అన్నిటి కూడా డబుల్ రోడ్లు అయినాయి. నేను ఛాలెంజ్ అధ్యక్ష, రాజీనామా చేస్తాను. పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే, మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. అయితే అధ్యక్ష, నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష, డీటెయిల్ గా మాట్లాడదాం. లెట్ us డిస్కస్ ఆన్ ఫైనాన్స్. సార్ శ్రీధర్ బాబు గారు, మీరు ఆపాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఫైనాన్స్ మీద ప్లీజ్ గౌరవనీయులు సార్, ఇప్పటికీ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడిండ్రు. ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాలు కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు 4 సార్లు, ఎల్ఏ మినిస్టర్ గారు 4 సార్లు, భట్టి గారు 1 సారి, మొత్తం 9-10 సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష. నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష. భట్టి గారు దయచేసి, నేను
చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మీరు క్లారిఫై చేయండి అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్. నిన్న మీరు ఇచ్చిన కాగితం అధ్యక్ష, నిన్న బడ్జెట్లో మీరు ఇచ్చిన పేపర్, ఇందులో పేజ్ నంబర్ 14 పారా D5 అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఒకసారి చూసుకోండి అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ, ఇది అప్పుల గురించి చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారంటీ కిందికి రావని చెప్పారు. నంబర్ 1. మీరిచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష, ఇది అసెంబ్లీలో బట్టి గారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష. వైట్ పేపర్ ప్రకారమైన నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం, ఇందులో పేజ్ నంబర్ 36లో చెప్పారు అప్పుల గురించి. దాని ప్రకారమైన అధ్యక్ష, మన బీఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లే చెల్లించే అప్పులను 5% వెరీ లో రిస్క్ కింద చూపించారు. సరే, 89,569 కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం, ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా, ఫామ్ D5 ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు 1,20,077 కోట్లు మాత్రమే. ఇకపోతే బీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో చేసిన FRBM అప్పు 3,01,897 కోట్లు. అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 4,22,674 కోట్లు. ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ 4,17,000 మాత్రమే చెప్పాను. ఇప్పుడు 4,22,000 ఎందుకు తీసుకున్నా? సరే, మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో 5% రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే 4,22,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. నేను ఈ డాక్యుమెంట్ కూడా బట్టి గారికి పంపిస్తే, ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమనండి అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరేది, ఈ బట్టగాల్చి మీదేసి దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమవుతుంది. కేవలం బీఆర్ఎస్ మీద బురద అనే ఉద్దేశంతో అప్పుల లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను మనవి చేస్తున్నా. దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు ప్రభుత్వం చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు కేవలం 4,22,000 కోట్లు మాత్రమే. ఇకపోతే అధ్యక్ష, ఇంకా టైం లేదంటున్నారు కనుక 1 లైన్లో ఖతం చేస్తా. ఓన్లీ టు ఎన్లైటన్, అంటే బట్టి గారికి లాభం చేయడానికే చెప్తా. ఒక్కొక్క లైన్ చాలా రాసుకున్నా కానీ 1 లైన్లో చెప్తా. జిఎస్టీలో అధ్యక్ష, ఈ సంవత్సరం 59,000 కోట్లు పెట్టారు బట్టి గారు. నేను ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే జిఎస్టీలో ఇంకో 4,000-5,000 కోట్లు కోతబడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఇప్పటికే పోయినసారి కంటే మైనస్ పోయినాం. మీరేం చేసిండ్రు? ఇంకా పెంచి 18,228 కోట్లు పెట్టారు. 14,000 వస్తలేదంటే 18,000 కోట్లు పెట్టారు. ఇక్కడ కూడా 2-3 కోట్ల కోతబడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పండి. గ్రాంటీన్ ఎయిడ్, కేంద్ర ప్రభుత్వం నుంచి 22,000 కోట్లు వస్తాయని మీరు పెట్టారు. వాస్తవానికి ఇది 22 కాదు, 10,000 కోట్లు కూడా మనకు గత 2-3 సంవత్సరాలుగా రావడం లేదు. ఇక్కడ కూడా 7-8,000 కోట్లు కోతబడే ప్రమాదం ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం 31,618 కోట్లు పెట్టారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈ 31,618 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం కూడా ఇది అన్రియలిస్టిక్ ఎస్టిమేట్ అధ్యక్ష. ఇక్కడ కూడా 10-15,000 కోట్లు తగ్గే అవకాశం ఉంది. దయచేసి చూసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంటే బడ్జెట్ అంచనాలు అధ్యక్ష, మీరు 2024-25లో పెట్టిన దాంట్లో 60-70 తక్కువ వస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం పెంచి 3,04,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన 24-25లో మీరు పెట్టింది వాస్తవిక బడ్జెట్ కాదు అని ఆ రోజు చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా 2025-26లో మీరు పెట్టిన 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది అవాస్తవిక బడ్జెట్ తప్ప ఇది రియలిస్టిక్ గా లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అరే చేస్తా భాయ్ సార్ చేస్తున్నా చేస్తున్నా అధ్యక్ష. వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారు
మొహబ్బత్ కా దుకాన్ అని దేశమంతా తిరుగుతున్నారు. చాలా మంచి మాట, వి ఆల్సో అప్రిషియేట్. కానీ అధ్యక్ష, రాష్ట్రంలో రేవంత్ గారి పాలనేమో నఫరత్ కా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష? మంచి లాభం అయింది అనుకున్నారు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, నిర్బంధాలు, అణిచివేతలు కనబడుతున్నాయి. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. 6 గ్యారంటీలకు ఏమైందో గానీ 7వ గ్యారంటీ మాత్రం అధ్వాన్నమైనటువంటి గతి పట్టింది అధ్యక్ష. ప్రశ్నిస్తే అరెస్టులు, నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ చార్జీలు, మా భూముల్లో ఫార్మా పెట్టొద్దంటే లంబాడి బిడ్డలపై లాకప్ హింసలు, లంబాడి రైతులకు బేడీలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కును కూడా ఈరోజు తొలగించారు అధ్యక్ష. ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు. ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావుగొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష, ఇవాళ పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నారు. లైబ్రరీల్లో చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాసేదాకా కొడుతున్నారు అధ్యక్ష. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లలో పంపిస్తుండ్రు, శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఇవాళ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే, రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. గత సంవత్సరం కంటే 24% క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష 5 నిమిషాలు ముగిస్తా. 5 నిమిషాలు 5 మినిట్స్ అధ్యక్ష. హరీష్ రావు గారు నేను ముగిస్తున్నా అధ్యక్ష. జస్ట్ 5 మినిట్స్ ఐఎమ్ కంక్లూడింగ్ 5 మినిట్స్ అధ్యక్ష. కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగిచ్చేస్తా అధ్యక్ష. ముగిస్తా అధ్యక్ష. కొంచెం అధ్యక్ష ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ముందు పాతాల భైరవి, నరుడా ఏమి నీ కోరిక, ఎన్నికల తర్వాత పాపాల భైరవి, నన్నేం అడగద్దు నాకేం తెలియదు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి, హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష. డిసెంబర్ 9, 2023 నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష. వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష. చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయూత పెన్షన్లకు చిల్లిగవ రావడం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష? ఒక్కనొక్కని తోడుకలు తీస్తా, బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. సంస్కారానికి ఆస్కార్ అవార్డు సార్ ఆల్మోస్ట్ 2 గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు. సార్ ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు. ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన, లేకుంటే గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన కుటుంబాల పైన, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల పైన మాట్లాడుతూ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు మేం చెప్తా ఉన్నాం, చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది చట్టసభ. ఈరోజు సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు గారు చాలా పకడ్బందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు. సార్ ఒక సూచన చేసి 10 విమర్శలు చేస్తా ఉన్నారు. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది. మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు. మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం. ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు. మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్. క్లోజ్ అయిపోయి 2 hours అవుతుంది సార్. ఇది సార్ మొట్టమొదటి